మీ పేరు? కావ్య. కావ్య గారు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఎవరు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఇక్కడ ఎవరు వస్తే డెవలప్మెంట్స్ అన్ని బాగుంటాయి మల్కాజ్గిరిలో? ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? అవన్నీ పోవాలి అంటే ఏ పార్టీ నాయకుడు వస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే బీజేపీకే ప్రిఫర్ చేస్తామండి. ఓకే, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు. మరి ఈటెల రాజేందర్ గారు అంటే మనకి ఆల్వేస్ పరిచయం ఉన్న వ్యక్తి. ఇది వరకు మనకి మినిస్టర్గా కూడా వర్క్ చేశారు మెడికల్ దానికి. సో బీజేపీ వస్తేనే బెటర్గా ఉంటుంది. సెంట్రల్లో కూడా బీజేపీ నరేంద్ర మోదీ గారు కూడా మంచిగానే చేస్తున్నారు కదా, అందుకనేసి బెటర్ అని నా ఫీలింగ్ అంతే. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో కూడా మన మోదీ గారు ఆయనకి ఆపోజిట్ రాహుల్ గాంధీ, ఆ ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుందంట? మోదీ గారే వస్తే బాగుంటుంది. అంటే మోదీ గారు ఎక్కువ మతపరమైన రాజకీయాన్ని చూపిస్తున్నారు అనే ఒక టాక్ ఉంది. అంటే దానికి మీ అభిప్రాయం ఏంటి? అది చూపించడంలో తప్పైతే ఏమీ లేదు, అదైతే కరెక్టే. అదొక్కటే కాకుండా ఇంకా మనకి డెవలప్మెంట్ కూడా ఉంది కదండి. మొబైల్ బ్యాంకింగ్, నోట్ల కరెన్సీ చేంజింగ్ కానీ ఇన్నేళ్ళ నుంచి చాలా చాలా బాగా చేస్తున్నారు. మాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా ఆయన వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా బెటర్గా కూడా మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది మన ఇండియాలో అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, మీరు చెప్పండి, మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీనే అండి. బీజేపీ ఎందుకండి? ఎందుకంటే చాలా డెవలప్మెంట్ చేశాడు తను. ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం మేము. ఒకవేళ ఇంకా చేయాలి అంటున్నారు కదా, ఇంకా చేయాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలనుకుంటున్నారు? అంటే మీ తరపు నుంచి ఇంకా ఇది పలానా అవితే ఇంకా బాగుంటుంది మన ఇండియా అన్నట్టుగా ఇంకేమైనా స్టడీస్ పరంగా స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయాలనుకుంటున్నారు? ఇంకా అన్నీ ఓకే అండి, ఇక చేస్తే మంచిగానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి జాబ్ పరంగా ఆ విధంగా ఏమైనా చేంజెస్ చేయాలంటారా? జాబ్ పరంగా అయితే చేంజెస్ చేయాలండి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జాబ్స్ అయితే చాలా తక్కువకే దొరుకుతున్నాయి. జాబ్స్ బాగా ఉండాలంటే మనకి మంచి మంచి ఇండస్ట్రీలు అయితే ఉండాలి. దాన్ని డెవలప్ చేయాలంటే అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండదు. గవర్నమెంట్ చూసుకోవాలి. మరి ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ అవసరం కదా. సో ఫైనల్గా బీజేపీ పార్టీ వాళ్ళు వస్తే డెవలప్మెంట్స్ అనేవి బాగుంటాయి, అది నా దేశం బాగుంటుంది. అభిప్రాయం మీ అంతే. అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ కావ్య గారు. ఇంకోటి, ఇప్పుడు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ఎక్కడి వరకు అమలుకి వచ్చాయి? మీ వరకు ఏమొచ్చాయి? మీ వరకు బస్ అయితే వచ్చి ఉంటుంది. బస్ అయితే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఎక్కలేదండి ట్రూలీ. మేము మా వెహికల్ ఉంది కదా, మా వెహికల్ మీద తిరుగుతుంటాము. ఇంకా మిగతా కరెంటు బిల్ అయితే జీరో అయింది. జీరో? ఓకే, ఒక బిల్లు జీరో అయింది కరెంటు బిల్లు. గ్యాస్ కూడా వచ్చేసింది ఆ స్కీమ్. రేవంత్ రెడ్డి సార్ పెట్టినది అయితే బాగానే ఉన్నాయి, మొత్తము జనాలకు అన్ని యూస్ఫుల్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే బాగానే ఉంది అంటున్నారు. బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.